నా పక్కకి ఒక లెటర్ కనిపిస్తుంది గదా! ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు రాషింది. ఈ లెటర్‌లో ఏముందో జెప్పే ముందు, ఇప్పుడు మీ అందరికీ ఒకటి అడుగుతా. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అదేంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది గదా! అధికారంలోకొచ్చినంక రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అయిండు గదా! మనం కష్టపడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తర్వాత రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఉంటాడా? ఉండడా? మొత్తం టర్మ్ ఉంటాడా? లేకపోతే ఆయనను మారుస్తాడా? మారిస్తే ఎవరు సీఎం అయితారు? ఇది గాదు. ఈ చర్చలకు నేను పోతలేను. సరే వాళ్ళ దాంట్లో ఉంది ఆ చర్చ గూడా. రేవంత్ రెడ్డి గారిని మారుస్తారని, ఇగ ఈ మున్సిపల్ ఎన్నికలయిన తర్వాతనే మారుస్తారని ఇట్లా రకరకాల చర్చలున్నాయి. కానీ ఇప్పుడైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారే. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ఉన్నోళ్ళందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్నోళ్ళని మీ సీఎం ఎవరు అనంటే రేవంత్ రెడ్డి గారే అంటారు గదా! మరి తెలంగాణోళ్ళ అందరికీ తెలిసింది పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళకి తెలవకుండా ఉంటదా? ఇది నార్మల్‌గా జరిగిందా? లేకపోతే కావాలనే చేషిర్రా? ఈ అనుమానం అయితే నా పక్కకి లెటర్ ఉంది గదా! ఇది చదివి వినిపించిన తర్వాత మీకు గూడా వస్తది అనుమానం. నిజానికి అసలు పేర్లు మర్చిపోతే తెలంగాణలో సీఎం గారి పేరు మర్చిపోతే ఎట్లాంటి పెద్ద పెద్ద పరిణామాలను చూడాల్సొచ్చిందో మన కళ్ళ ముందుంది చానా మంది. దానికి గూడా పోను నేను. ఎందుకంటే మళ్ళా సబ్జెక్ట్ డీవియేట్ అయితది. ఆ సబ్జెక్ట్ కూడా పోతలేను నేను. ఈ లెటర్ గురించి కదా నేను మాట్లాడుతా అన్నది. లెటర్ ఏంది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళు ఎక్స్‌కి ట్విట్టర్ ఉంది గదా! ట్విట్టర్‌ని ఇప్పుడు ఎక్స్ అని అంటున్నారు. ఆ ఎక్స్‌కి ఒక లెటర్ రాషిర్రు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అఫీషియల్‌గా లెటర్ రాషింది. ఏ రోజు రాషింది అంటే ఇది 26 తారీఖు రోజు రాషిర్రు గాని ఇప్పుడు బయట పడ్డది. బయటకొచ్చిన తర్వాత తెలిసినయి ఇవన్నీ. ఇంత ఉంది దీంట్ల కథ అనేది ఇగో ఈ లెటర్ బయటకొచ్చిన తర్వాత తెలిసింది. ఈ లెటర్ బయట పడ్డది కాబట్టి ఈ విషయం బయటకొచ్చింది. మరి ఇంకా వేరే వాటికి పోలీస్ డిపార్ట్‌మెంట్ రాసినయి ఇంకేమన్నా ఉన్నాయా? లేకపోతే వేరే ఏదన్నా ఫేస్‌బుక్ ఏమన్నా రాషిర్రా? ఇంకా వేరే వాళ్ళకేమన్నా రాషిర్రా? ఎవరికైనా రాషిర్రా? ఇట్లాంటివి తెలవదు. మరి ఇంగ అవి మళ్ళా ఫ్యూచర్‌ల మళ్ళా ఏమన్నా బయట పడతాయో అనేది చూడాలి గానీ ఇప్పటి వరకి వాళ్ళు ఎక్స్‌కి రాసిన లెటర్ మాత్రం బయట పడ్డది. దీంట్లో ఏమంటారు వాళ్ళు అంటే ఒక ట్విట్టర్ హ్యాండిల్ మీద ఇదంతా ఎందుకొచ్చింది అంటే ఈ లెటర్ ఎందుకొచ్చింది చెప్తా ఫస్ట్ మీకు. ఒక ట్విట్టర్ హ్యాండిలోళ్ళట చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మీద కొంత అబ్యూసివ్, హేట్‌ఫుల్ కంటెంట్‌ని టార్గెట్ చేసిన లెక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ ఏషిర్రు. ఆ పోస్ట్ ఎవరి దగ్గర నుంచొచ్చింది? వాళ్ళ డీటెయిల్స్ ఇయ్యిర్రి అనేది ట్విట్టర్‌కి రాసిన లెటర్ ఇది స్థూలంగా. దాంట్లో ఏమేమి అడిగిర్రు అంటే వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ ఉంటది గదా! వాళ్ళది రిజిస్టర్ యూజర్ డీటెయిల్స్ ఇయ్యమని అడిగిర్రు. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ యూజర్ ఐడీ ఏంది, ఏ ఈమెయిల్ ఐడీ నుంచి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్‌ని చేషిర్రు. వాళ్ళ మెయిల్ ఐడీ ఉంటది గదా! ఆ మెయిల్ ఐడీ ఇయ్యిర్రి. అట్లనే ఫోను నంబర్‌లు ఇంకేమన్నా డీటెయిల్స్ ఉన్నాయో ఒక డీటెయిల్స్ ఇయ్యిర్రి అని అడిగిర్రు. అట్లనే అకౌంట్‌ని ఎప్పుడు క్రియేట్ జేషిర్రు? ఐపీ అడ్రెస్ ఏంది దీనిది? ఈ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ జేషిర్రు? వాళ్ళ ఐపీ అడ్రెస్ ఏంది అనేది అడిగిర్రు. లాగిన్ హిస్టరీ అడుగుతున్నారు. లాగిన్ హిస్టరీ ఎందుకంటే వీళ్ళు గతంలో ఇక్కడుండి ఇప్పుడు వేరే దేశంలో నుంచి ఏమన్నా ఈ ట్విట్టర్ హ్యాండిల్ రన్ అయితుందా? లేకపోతే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలో ఫస్ట్ ఉండి ఈ హ్యాండిల్ ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఒక రాష్ట్రంలో అయింది. ఇప్పుడు వేరేటోళ్ళు ఎవరన్నా వాడుతుర్రా? లేకపోతే మల్టిపుల్‌గా ఏమన్నా వాడుతుర్రా? దీనికి సంబంధించింది. ఇట్లా ఇంకా మీ దగ్గర ఈ కేస్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి ఇంకా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఆ డీటెయిల్స్‌ని గూడా అనేది అడిగిర్రు. ట్విట్టర్‌కి అడిగిన దాంట్లో వాళ్ళు అడిగినటువంటిది వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటది గదా! అమెరికాలో ఉంటదిది. అమెరికాకి తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళు రాసిన లెటర్. దగ్గర దగ్గర 20 రోజుల తర్వాత బయట పడ్డ లెటర్ ఇది. 20 రోజులయిందిది వాళ్ళకి రాసి గూడా. అయితే ఆ ట్విట్టర్‌కి రాయంగానే ఏం చేస్తుందంటే ట్విట్టర్ ఇప్పుడు ఏ హ్యాండిల్ మీదనైతే వాళ్ళు రాసిరో ఆ హ్యాండిలోళ్ళకి ఇగో మీరు ఈ కంటెంట్ ఏదో అభ్యంతరకరంగా ఉంది అని పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అనేది వీళ్ళు వాళ్ళని అడిగుంటారు. ట్విట్టర్ జరిపిన సంభాషణ వాళ్ళతోని. దాంతోని ఇది బయటకొచ్చింది. ఈ రెడ్ కలర్‌లో ఒకటి కనిపిస్తుంది గదా! ఇక్కడ ఉండుంటది ఆయన పోస్టు. ఆయన ఏసినటువంటి పోస్ట్ ఏంది అనేది ఈడ పెట్టి వాళ్ళు అడిగిర్రు. ఈ పోస్ట్‌ని రిఫర్ చేస్తూ దీనికి సంబంధించింది ఇయ్యమని. ఇదంతా కేసు. అయితే నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగిన గదా! సీఎం ఎవరు అని. అదెందుకు అడిగినా అంటే ఇగో దీని మీద. ఇక్కడ ఈ యెల్లో కలర్ మార్క్‌లో ఒకటి కనిపిస్తుంది గదా మీకు. ఇదేంది అంటే నేను ఫస్ట్ చెప్పిన గదా! ఈ అబ్యూసివ్ కంటెంట్‌ని, హేట్రైడ్ కంటెంట్‌ది టార్గెట్ చేసినలాగా హానబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. హానబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అట. ఇది ఎవరు రాసింది? తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏమో
చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అని అన్నది. ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ ఉందనుకో, వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రాస్తే వాళ్ళు ఏమనుకోవాలి, తెలంగాణ పోలీసులు రాసిర్రిది. తెలంగాణ రాష్ట్రం నుంచి హానబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ రాష్ట్ర సీఎం మీద ఎవరో టార్గెటెడ్గా చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగింది అని అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు ఎక్కడో ఉన్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలంగాణ సీఎం అని అనుకుంటారు కదా, ఎందుకంటే వీళ్ళు ఏపీ సీఎం అని రాయలేదు, లేకపోతే పక్క రాష్ట్రంకి సంబంధించిన సీఎం అనేది రాయలేదు, ఏమీ రాయలేదు. ఇప్పుడు మనం ఒడిషా సీఎం ఉన్నారనుకోండి, ఆయనకు సంబంధించిన దాని మీద ఏదైనా రాస్తే ఇట్లనే సీఎం అని రాస్తారా, ఒడిషా సీఎం అని రాస్తారు కదా. ఇప్పుడు మన రాష్ట్ర సీఎంకి సంబంధించిన ఏదన్నా దానికి సంబంధించి ఏదన్నా ఏపీలో అయినా కూడా తెలంగాణ సీఎం అని అంటారు కదా, అంటారా అనరా? ఇప్పుడు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్తున్నప్పుడు ఏపీ సీఎం అని చెప్పాలన్నా చెప్పొద్దా? మరి పోలీసులకు ఎందుకాడ ఏపీ సీఎం అని రాయడానికి ఇబ్బంది పడ్డారా, లేకపోతే రాస్తే మంచిగా ఉండదు అనుకున్నారా, లేకపోతే ఇక ఇంకేమనుకున్నారు? ఆల్రెడీ తెలంగాణ అయితే విడిపోయింది. నేను ఫస్ట్ చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని తొలిదశ మలిదశ ఉద్యమాలు జరిగి ఎంతోమంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇంకొకటి వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు రాసిరు కదా, దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడుతుంటే తెలుసా? ఆ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, మా ప్రాంతం ఇట్లా మాట్లాడాలి. తెలంగాణ ప్రాంతం అని కూడా మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నన్ని రోజులు సభలో తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతం, తెలంగాణ అనేది నిషేధిత పదం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో తెలంగాణ నిషేధిత పదం. అట్లాంటి పదాన్ని నిషేధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ పోలీసులకు ఎందుకంత ప్రేమ? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనొచ్చు కదా, లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనొచ్చు కదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు. సరే, అదొకటైతే ఇంకోటి ఏంటంటే, దీని మీద ఎవరన్నా టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిరా? లేదు. పోనీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇగో పలానా ఈ హ్యాండిల్లో ఇట్లా వచ్చింది అనేది ఏమన్నా ఉందా అంటే లేదు. పోలీసులే సొంతంగా ట్విట్టర్కి వీళ్ళు ఈ అబ్యూసివ్ కంటెంట్ చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, అది చేస్తుర్రు, వాళ్ళ డీటెయిల్స్ ఇయ్యిర్రి, ఇగో ఇన్ని 5 పాయింట్లు రాసిర్రు వాళ్ళు. 5 పాయింట్లు, వాళ్ళు ఎక్కడుంటారు, ఏంది, యూజర్ ఐడి, ఇది అది ఇవన్నీ డీటెయిల్స్ ఇయ్యిర్రి అని రాసిర్రు. ఇప్పుడు ఎవరైనా సృష్టికి ఏమనిపిస్తుంది అంటే, మన రాష్ట్ర పోలీసులకి సరే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిర్రు అనుకోండి, వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, మనకి గుర్తుంది అందరికీ, నీకు సిబిఐ ఉంటే నాకు సిబిఐ ఉంది, నీకు పోలీసులు ఉంటే నాకు పోలీసులు ఉన్నారు అన్నారు కదా. వాళ్ళకు ఉన్నారు కదా ఆడ పోలీసులు, వాళ్ళకు ఉన్నది కదా ఆడ ప్రభుత్వం, అక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కూటమి ప్రభుత్వమే ఉంది. ఆయన మీద ఏదన్నా ఇట్లాంటివి ఉంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళకి అక్కడ నాయకులు కార్యకర్తలు, ఇప్పుడు అక్కడ చూస్తున్నాం కదా మనం చాలా సందర్భం. ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడితే ఏం జరుగుతుంది అవన్నీ చూస్తున్నాం మనం, పక్క రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్నీ చూసినాం కదా. చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాంటి అబ్యూసివ్ కంటెంట్ అది ఏదన్నా ఉంది అంటే వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆడ కేసు పెట్టుకుంటారు కదా. సరే, 2 నిమిషాలకి ఆడ కేసు పెట్టలే, ఈడ పెట్టిరు. ఇక్కడన్నా మరెవరన్నా వీళ్ళు పలానా వాళ్ళు ఇచ్చిరా కంప్లైంట్ అంటే కాదు, పోలీసులు రాసిరు దానికి. అంటే ఇంత ప్రేమ ఎందుకు? తెలంగాణ అనే పదాన్ని నిషేధించినటువంటి వ్యక్తి పట్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అని పిలిచేంతటువంటి ప్రేమ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అనేది తెలంగాణలో అడుగుతున్నారు. నేనుగా తెలంగాణ సమాజం అడుగుతుంది ప్రశ్న. ఎందుకంటే గతంలో ఇదే తెలంగాణ సమాజం ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభలో జరిగినటువంటి దాన్ని ఎవరు మర్చిపోలే. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానాన్ని ఎవ్వరు తెలంగాణలో మర్చిపోలే. ఏమన్నంటే 2 కండ్ల సిద్ధాంతం అని, నాకు 2 రాష్ట్రాలు ఒకటే అని మాట్లాడిన దేన్ని కూడా ఏ మాటను మర్చిపోలే. మరి అట్లాంటిది తెలంగాణ పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు అని రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది వాళ్ళ తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది నార్మల్గా జరిగిందా, లేకపోతే ఇది పోలీస్ డిపార్ట్మెంటు తెలిసి చేసిందా తెలియక చేసిందా కానీ తెలంగాణ సమాజం అయితే చాలా ప్రశ్నలను అడుగుతుంది. ఇంకా మరి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, దగ్గర 12.5 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ 10 ఏళ్ళు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు 2.5 ఏళ్ళు అవటానికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు.
మరి ఇదేమన్నా అప్పుడు ఉమ్మడికి సంబంధించినటువంటి కేసా అంటే కాదు. మొన్న రాసిర్రు ఈ లెటర్. మొన్న ఇప్పుడైనా పక్క రాష్ట్రంకి ముఖ్యమంత్రి కూడా. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. జరుగుతున్నది ఏంది? ఎందుకు ఇట్లా రాసిర్రు వీళ్ళు? ఇది నార్మల్‌గా జరిగిందా? ఎందుకోసం జరిగింది అనే దాని గురించి తెలంగాణ ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ఇంకా వీళ్ళ మనసులు అంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మాకొక సీఎం ఉన్నాడు. ఆయన పక్క రాష్ట్ర సీఎం అనేది ఒప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనసులు ఏమన్నా ఒప్పుకుంటలేవా? దాని ఫలితమా ఈ రాసినటువంటి లెటర్‌లో దాంట్లో రిఫ్లెక్ట్ అయినటువంటి పదాలన్నీ కూడా అట్లాంటిదా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేను చేసిన. ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రాసినటువంటి మాటలు అని రాసినటువంటి లెటర్‌లో ఉన్నటువంటి వ్యాఖ్యల పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అయితే మండిపడుతుంది.